అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓ ఎర్రిబాగులోడు ఓ పిచ్చోడు చేసిన పనికి అకస్మాత్తుగా ఆ లోకో పైలట్ అందులో ఉన్న జనాలు పోలీసులు అంతా బిత్రపోయారు. మన విజయనగరం దగ్గర టెక్కల ప్రాంతం, శ్రీకాకుళం చెందినటువంటి మెట్టాయపల్లం సమేత ప్రాంతం. ఆడు టెక్కలలో చదువుకుంటూ ఉన్నాడు. క్షమించాలి, టెక్కల ప్రాంతానికి అమ్మాయిని రమ్మని చెప్పాడు. అతను ఈమె ఇద్దరు కలిసి విజయనగరంలో చదువుకున్నాడు. ఈ అమ్మాయి పార్వతీపురం. విజయనగరంలో డిగ్రీ చేసినప్పుడు ఇద్దరు పరిచయం అంట. చదువులు అయిపోయినాయి. ఆ అమ్మాయిని కలుద్దాం అనుకున్నాడు. అందుకని నాకు యాక్సిడెంట్ అయింది, టెక్కలలో ఉన్నా, నువ్వు రావా అని చెప్పేసి అంటే ఇక అక్కడ ఇంట్లో చెప్పబెట్టకుండా టెక్కలకు వచ్చేసి చూస్తాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏంట్రా ఈ దిక్కుమాల నేషాలు అంటే, సారీ నేను సరదా చెప్పాను అదని అంటే, నీ సావు నువ్వు చావరా నాకు వదిలేని చెప్పేసి ఆమె వెళ్తుంటే, నాకు ప్రమాదం జరిగిందని చెప్పేది నువ్వు వచ్చావు, యాక్సిడెంట్ అయిందని చెప్పేది నువ్వు వచ్చావు, ఇప్పుడు నిజంగానే ఇది చూడని చెప్పేసి రైలు పట్ట మీద పడుకున్నాడు. రైలు మీద పడుకున్నాడు. ఆ పిల్లం లేవరా అంటుంది. నువ్వు నన్ను క్షమించనని చెప్పి నేను లేస్తా, నువ్వు అలిగావు, ఇప్పుడు అలకపోయిందని చెప్పి లేస్తా, నువ్వు అలగొద్దు అండ్ నవ్వుతూ ఉండు, నేను లేస్తా. ఈలోపు గుజ్జునూరు ప్యాసింజర్ ఏదో ట్రైన్ అంట వేరేది చోటకి వెళ్ళేది, అది వస్తుంది. ఇక పోలీసులు, ఆడున్న జనాలు, ఆ లోకో పైలట్ అంతా అరుస్తూ వాడిని మొత్తం పక్కకు లాగారు. ఇమీడియట్గా వాడిని ఆ అమ్మాయిని పడుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి పేరెంట్స్ పిలిపించారు, వీడి పేరెంట్స్ పిలిపించారు. ఏంది ఇది ఒక పెంపకమా, ఏరా ఇది లవ్వా, ఏ అమ్మాయి ఇటువంటి వాడు నువ్వు ప్రేమించావు, మొత్తం క్లాసులు పీకారు, కౌన్సిలింగ్లు ఇచ్చారు, చివరికి స్మూత్గా ఎవరి నన్ను వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ ప్రేమ ఉన్నట్ట పోయినట్ట? ఇటువంటి దిక్కుమల్ల పనులు చేస్తే అసలు ఎవరైనా సరే ఒరే ఏం చేస్తున్నావు ఏంటని చెప్పేసి అంటారా? కరెక్ట్ అని అంటారా? పోలీసులు, రైల్వే పోలీసులు, నార్మల్ పోలీసులు, జనాలు, ఇప్పుడు వాళ్ళు పరువు పోయిందా ఉందా? ఆమెకి అబద్ధం చెప్పి టెక్కలు రప్పించడం ఏంటి? వచ్చిందే అనుకో, నువ్వు వస్తారు అని చెప్పేసి బిల్డప్ ఇచ్చాను, ఓవర్ యాక్షన్ ఎందుకు? వాడు చేశాడు అనుకో, నువ్వు అలగటం ఏంటి? నువ్వు అలిగేసి వెళ్ళిపోతాను అదే అనటం ఏంటి? వాడు నువ్వు అలిగావు కదా, నీ అలగ పోగొడతా చూడని చెప్పేసి రైలు పడమ తల పెడతాం ఏంటి? అది చూసి జనాలు రావటం ఏంటి, పోలీసులు రావటం ఏంటి? ఏంది అసలు ఇది? ఈ కాలపు జనరేషన్, ఎస్పెషల్ జనరేషన్ జెడ్లో చాలా వరకు ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, కామన్ సెన్స్ లేదు, ఏందో చేసుకుంటా పోతున్నారు. ఇప్పటికన్నా మారండి రా బాబు, పెద్దగా చదువుకోండి, బాగా ఎదగండి, మీ తల్లిదండ్రులు కష్టపెట్టకండి.